హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో అందరికీ నచ్చేలాగా ఒక సింపుల్ బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిపేర్ చేసుకుందాం. చాలా చాలా తక్కువ సమయంలో చాలా రుచిగా ఉంటుందండి ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. ఈవినింగ్ టైంలో మనం స్నాక్స్‌కైనా సరే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకి ఏదో ఒక వెరైటీ ఉండాలి కదా! ఇలా చేసి పెట్టండి. కడుపు నిండుగా తినేస్తారు. మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. మరి ఒకసారి అయితే చూసి ట్రై చేయండి. దీనికోసం కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్‌లోకి 2 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. అందులోకి రుచికి సరిపడా ఉప్పును, అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాని, ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్‌ని వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్‌గా లేకుంటే దాని ప్లేస్‌లో ఒక స్పూన్ దాకా చిల్లీ పౌడర్‌నైనా వేసుకోండి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. ఏ కప్‌తో అయితే మనం నీళ్ళని తీసుకున్నామో అదే కప్‌తో ఒక కప్పు బొంబాయి రవ్వని, హాఫ్ కప్పు శనగపిండిని, 2 స్పూన్ల దాకా బియ్యపిండిని వేసుకోండి. బియ్యపిండి వేసుకోవడం వల్ల కరకరలాడుతూ వస్తాయి. ఒకవేళ మనకి అవైలబుల్‌గా లేకుంటే దాని ప్లేస్‌లో ఒక స్పూన్ గోధుమ పిండిని వేసుకోండి సరిపోతుంది. ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. బాగా స్పూన్‌తో అయినా కలుపుకోవచ్చు. లేదనుకోండి చేత్తో అయినా సరే ఇది మొత్తం బాగా కలవాలి. అక్కడక్కడ చిన్న చిన్న ఉండలుంటాయి కదా శనగపిండిలో, అలా ఏమీ లేకోకుండా మొత్తంగా నీట్‌గా కలిపేసేసుకొని మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు అంటే 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 30 నిమిషాల తర్వాత ముందుగా చట్నీనైతే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టుకొని, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై అయిపోయాక తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకొని లో ఫ్లేమ్‌లో బాగా వేయించుకోవాలి. చూడండి పచ్చిమిర్చి పైన అక్కడక్కడ మనకి తెల్లగా వచ్చేసాయి కదా! అంటే మిర్చి బాగా వేగిపోయినట్టు. వేగిన మిర్చిని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి పచ్చి కొబ్బరి ముక్కలను, అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి జీలకర్రను, రుచికి సరిపడా ఉప్పును, 5, 6 వెల్లుల్లి రెబ్బల్ని, కొద్దిగా కొత్తిమీరను, ఒక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండును వేసేసుకొని, ఇందులోకి అవసరమయ్యే వాటర్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ రెగ్యులర్‌గా చట్నీని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా మనం గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ పచ్చి కొబ్బరి వాడాం కాబట్టి చట్నీ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. మనకి ఇక్కడ పచ్చి కొబ్బరి అనేది తొక్కు తొక్కుగా వస్తుంది కదా! అందుకని చాలా సాఫ్ట్‌గా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు పోపును పెట్టుకుందాం. దానికోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి ముక్కలను వేసుకొని లో ఫ్లేమ్‌లో పోపును బాగా వేయించి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీలోకి వేసి కలుపుకోవడమే. ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్‌ల్లోకి, రైస్‌లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ చట్నీని ఒక్కసారి ట్రై చేయండి. చూడండి ఈలోపు మనకి నానబెట్టుకున్నాం కదా రవ్వ శనగపిండిని బాగా పర్ఫెక్ట్‌గా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 2 ఇంచుల అల్లంని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా మనం నానబెట్టుకున్న రవ్వలోకి వేసేసుకొని, ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును వేసుకోండి. పసుపు అనేది కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. మంచి రంగు రావడానికి మాత్రమే పసుపు. ఇలా వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకి మిశ్రమం అనేది చాలా గట్టిగా అయిపోయింటే కొద్దిగా వాటర్‌ని వేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పోపు పెనం పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా కలోంజీ సీడ్స్‌ని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కలోంజీ సీడ్స్ లేకుంటే ఆ ప్లేస్‌లో జీలకర్రనైనా వేసుకోవచ్చు. లేదా నువ్వులుంటాయి కదండీ! తెల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులు కానీ అవి కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల చూడడానికి చాలా బాగుంటుంది. మన ఆరోగ్యానికి కూడా అవి చాలా మంచిదండి. ఇలా వేసేసి ఒక గరిటె పిండిని వేసుకోండి. పెద్ద గరిటె అయితే ఒక గరిటె వేసుకోండి. లేదా చిన్న గరిటె అయితే 2 గరిటెలు వేసుకోండి. తర్వాత మూత పెట్టేసేసుకొని లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చాలా లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. త్వరగా మనకి మాడిపోతాయి. అందుకని పూర్తిగా స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసేసి 5 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మరో సైడ్‌కి స్మూత్‌గా టర్న్ చేసేసుకోవాలి. మరో సైడ్ కూడా మరొక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి 2 వైపులా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. మంచి కలర్‌లో చాలా చాలా బాగుంటాయండి. ఇదే విధంగా మరొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొన్ని కలోంజీ సీడ్స్‌ని వేసేసుకొని, 2 గరిటెల పిండిని వేసుకోవాలి. ఇక్కడ నాకి చిన్న గరిటె కాబట్టి 2 గరిటెల పిండి పట్టింది. మీరు పెద్ద గరిటెతో అయితే ఒక గరిటె వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా పైన కూడా కొన్ని కలోంజీ సీడ్స్‌ని వేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మరో సైడ్‌కి టర్న్ చేసేసుకొని, మరొక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి.
ఇలా రెండు వైపులా మంచి రంగు వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. రెగ్యులర్‌గా చేసుకునే బన్ దోస అయితే లోపలంతా జిగటగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం శనగపిండిని వాడాం కాబట్టి లోపలంతా చాలా చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అనేది డిఫరెంట్‌గా చాలా బాగుంటుంది. ఒకసారి చేసిన వారు ఎవ్వరు కూడా ఈ రుచిని మర్చిపోలేరు. అంత టేస్టీగా ఉంటాయి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవడమే. వేడి వేడిగా తిన్నా సరే, చల్లబడినాక తిన్నా సరే రుచి మాత్రం మారదండి. అంతే టేస్టీగా ఉంటాయి. ఇందులోకి మనం చేసిన కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నామనుకోండి, ఒకటికి 2 లాగించేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. మరింకెందుకు ఆలస్యం? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.